ఓం నమో భగవతే రమణాయ. ఓం నమో భగవతే రమణాయ. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఉపదేశ సారం కిందటి వారం 4వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు 1, 2, 3, 4 ఈ 4 శ్లోకములు ఒక్కసారి మనం ఉచ్చారణ అంటే పారాయణంగా చేద్దాం. తరువాత 4వ శ్లోకం మరి కొంచెం వివరణ ఇచ్చి 5వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. కాయవాన్మనా కార్యముత్తమం పూజనం జపా చింతనం క్రమాత్. మంచిది. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఏమంటున్నారంటే, మనం ఎప్పుడైతే మన స్వరూపములోకి మనం ప్రవేశించాలంటే 3 దశలు దాటాలి. ఎందుకు? మనం సమాజము దృష్టి కలిగి ఉన్నంత వరకు సమాజం మెప్పు కోసము సమాజం యందు ఉన్నతముగా వీళ్ళున్నారు అని భావించినప్పుడు సమాజము నుండి మనకి సన్మానం లభిస్తుంది. అదేవిధంగా శరీరము యొక్క దృష్టి కలిగి ఉన్నప్పుడు శరీరాన్ని మనం చక్కదిద్దుకొని శరీరపరంగా మనకి సన్మానం లభిస్తున్నది. అందంగా ఉన్నారు, ఫెయిర్గా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, ఇవన్నీ అంటే శరీరం మీద మన దృష్టి పెట్టి ఎప్పుడైతే బాగా మనము శరీరం కోసమే తప్పిస్తామో శరీరమే గుర్తించబడుతుంది. అలా కాకుండా మనస్సు బుద్ధిపరంగా మనం తప్పించి సాధన చేస్తే అద్భుతమైనటువంటి వేద పాఠము, ఆ యొక్క స్తోత్రాలు, ఆ పాటలు ఇవన్నీ కూడా మానసికంగా మనకి గుర్తింపు లభిస్తుంది. ఈ 3 దాటి అంతర్ముఖంగా ఆత్మస్వరూప స్థితిలోకి మనం వెళ్ళి తప్పించి సాధన చేస్తే ఆత్మస్వరూపంగానే సన్మానం జరుగుతుంది. అంటే శరీరం అనేది కేవలం మీరు ఉన్న ప్రదేశానికి పరిమితమై ఉంటుంది. మనస్సు అనేది ఒక పరిధిలో ఉంటుంది. ఆత్మ అనేది మొత్తం సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆత్మస్వరూప దర్శనం వలనే సర్వత్రా ఈశ్వర దర్శనం అంటారు. ఎందుకంటే ముందు మనం ఆధారపడేది ఏమిటి? జగత్తు పైన, వ్యక్తుల పైన, వస్తువుల పైన.
జగత్తు, వస్తువులు, వ్యక్తులు, సంబంధాలు ఇవన్నీ కూడా వాటి స్వభావమే క్షణికము, తాత్కాలిక, పరిచ్ఛిన్నం. పరిచ్ఛిన్నమైన వాటి యందు మనం ఆధారపడి, తాత్కాలికమైనటువంటి వాటిపై ఆధారపడి శాశ్వతమైన నిత్యమైన భద్రత మనకి ఎలా వస్తుంది? ఇది మన అజ్ఞానం. పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువులు, వ్యక్తులపై ఆధారపడి అనంతంగా తరగనటువంటి ఆనందం కోసం, శాంతి కోసం మనం వెతుకుతున్నామే, ఇదే అజ్ఞానం. మనకు శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి, అనంతమైనటువంటి ఆనందము, శాంతి, భద్రత కావాలంటే అనంతమైన, శాశ్వతమైన, నిత్యమైన దానిపై ఆధారపడాలి. ఇంతకీ అనంతమైన, శాశ్వతమైన, నిత్యమైనది ఏమైనా ఉందా అని మనం గమనించాలి. మనం తల్లి గర్భం నుండి శరీరం పొందినప్పుడు నుండి ఒక 5-6 సంవత్సరముల వరకు మనకి ఎటువంటి స్ఫురణ ఉండదు, మన్మానిగా ఉంటారు. ఒక 7-8 సంవత్సరముల తర్వాత బిడ్డకి ఆ యొక్క మెమరీ ఎలా కలుగుతుంది అంటే 7-8 సంవత్సరముల నుండి ఇప్పటి వరకు ఈ శరీరములకు ఎన్ని సంవత్సరములు జరిగిందో, ఇన్ని సంవత్సరాలు మీరు పూర్తిగా ఒక్కసారి వెనక్కి వెళ్ళి అలాగా దర్శిస్తే మీకు ఒక ప్రశ్న కలగాలి. ఇంతవరకు దగ్గర 40-50 సంవత్సరములు మన అనుభవములో ఏదైనా సరే ఎప్పటికీ మారనది, శాశ్వతము, నిత్యము ఉండేది ఏమైనా మీకు అనుభవంలోకి వచ్చిందా? ఏదైనా అలాంటిది ఉన్నదా? నీకు ఇప్పుడు 32 సంవత్సరాలు అనుకుందాం. 32లో 8 సంవత్సరాలు తీసేద్దాం, 24 సంవత్సరములు. నీ 24 సంవత్సరముల జీవితములో ఎప్పటికీ మారనిది ఏదైనా ఒక్కటి ఉన్నదా? ఒక్కటి చెప్పు. అసలు స్వామి ఇది పర్మనెంట్, ఎటర్నల్, నిత్యం, శాశ్వతం, సనాతనం, పురాతనం, ఒక్కటి ఏదైనా అది ఉన్నదా? గ్రహించావా? మీ జీవితంలో దగ్గర 40 సంవత్సరం, 45 సంవత్సరం జీవితంలో ఏదైనా సరే మారనిది, ఎప్పుడు ఏ మార్పు లేనిది, నిత్యం ఒక్కటి మీ అనుభవంలోకి ఇంతవరకు వచ్చిందా? మీ అనుభవంలోకి వచ్చింది, అది మారనిది అని తెలిసిందా? మీ జీవితంలో దగ్గర 35 సంవత్సరాల పైన, మీ 35 సంవత్సరాల వయసు అంటే మీ 8 సంవత్సరాలు తీసాను బాల్యం, 35 సంవత్సరములో సర్వం ప్రపంచము, అన్ని పరిస్థితులు, వ్యక్తులు, ఆలోచనలు, నమ్మకాలు, విశ్వాసాలు, రిలేషన్స్ ఇవన్నీ ఏమైనా మారని ఉన్నాయా? నిత్యము లేవు. మరి మారనిది ఏమైనా ఉందా? ఏంటి? ఈ శరీరం మారడం లేదు. శరీరం అనేది తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత ఏ విధంగా క్షణం క్షణం శరీరం మారుతుందో మనకు తెలియదు. మన బాల్యంలో ఫోటో పక్కన పెట్టుకొని ఇప్పుడు కొత్త ఫోటో, అందుకే లేటెస్ట్ ఫోటో మాకు ఇవ్వండి అంటుంటారు మనం ఏదైనా అప్లై చేసినప్పుడు. లేటెస్ట్, ఎందుకంటే మనం మారిపోతున్నామని అందరికీ తెలుసు ఇక్కడ. అందువలన చిన్న బాల్యంలో ఫోటో ఇప్పుడు ఫోటో పెడితే అసలు ఇది నేను కాదని భ్రమ కలిగినా కలగవచ్చు, అంత తేడా ఉంటుంది. శరీరం మారిపోతుంది. పోని నా ఇంద్రియములు ఏమైనా మారకుండా ఉన్నాయి, శాశ్వతమని మీరు భావిస్తే ఇంద్రియములు మారిపోతున్నాయి. ఇంద్రియములేమో జాగ్రత్త అవస్థలో ఉంటే స్వప్నములో, గాఢ నిద్రలో ఉండడం లేదు. పోని నా ప్రాణశక్తి, శ్వాస మారడం లేదు స్వామీజీ, శాశ్వతం. నువ్వు శ్వాస విడిచిపెట్టినప్పుడే తెలుస్తుంది అది ఎంత మారిపోతుందని. వెళ్తుంది, వస్తుంది, కమింగ్, గోయింగ్. కాబట్టి అది శాశ్వతం కాదు. అందులో మళ్ళీ అది జడం, దానికి ఏం తెలియట్లేదు. ఇంతకీ మీరు జడమా చైతన్యమా? జడమని ఎవరు ఒప్పుకోరు. జడం అంటే అది కోపడతారు కూడా. కాబట్టి జడం అంటే ఎవరు అంగీకరించట్లే. సరే,
పోనీ మనస్సు నేను అవుతుంది ఎటర్నల్ అంటే నిత్యం, శాశ్వతం, పర్మనెంట్. మన గవర్నమెంట్ జాబ్ అంటారు, పర్మనెంట్ జాబ్ అంటారు. పర్మనెంట్ జాబ్ ఎక్కడ ఉండదు ఈ సృష్టిలో. అంటే కొంత లాంగ్ టైంకే పర్మనెంట్ అంటాం మనం ఊరికే. అలాగా పర్మనెంట్ ఏమండి మీకు పర్మనెంట్ అయిందా? లేదండి, కాంట్రాక్ట్ బేసిస్. పర్మనెంట్ జీవితాంతం ఇంక అదే పర్మనెంట్. ఎక్కడ జీవితాంతం పర్మనెంట్లు ఉండవు. ఈ విధంగా మనస్సు ఎప్పటికీ మారనిది ఉన్నది స్వామి. నో, మనస్సు అనేది క్షణక్షణం మారిపోతుంది. దాని స్వభావం, ప్రకృతి, బుద్ధి మారిపోతుంది. ఆలోచనలు, మన ఒపీనియన్, మన అభిప్రాయాలు మారిపోతుంది. ఒకరి మీద మంచి అభిప్రాయం ఉండేది, ఇప్పుడు చెడ్డ అభిప్రాయం. ఒకప్పుడు చెడ్డ అభిప్రాయం ఉండేది, ఇప్పుడు మంచి అభిప్రాయం. ఒకప్పుడు మిత్రులు, ఇప్పుడు శత్రువులు. ఒకప్పుడు శత్రువులు, మళ్ళీ మన మిత్రులు. కొత్త రిలేషన్స్, కొత్త బంధాలు. కొత్త వారు వస్తున్నారు, పాత వారు పోతున్నారు. కొత్త నీరు వస్తుంది, వర్షం నీరు, పాత నీరు పోతుంది. శాశ్వతమా? మరి ఇంతకీ ఇవన్నీ మారుతున్నాయని చెప్పామా? ప్రతిదీ మారుతున్నది అని చెప్పడానికి తెలుసుకునేది ఒక మారనదంటూ ఉండాలా వద్దా? ఎందుకంటే నిత్యం అలాగా మారుతున్నది అని తెలియాలంటే మనం కూడా మారిపోయామనుకోండి, మరి తెలుసుకునేది ఎవరు ఉండరు. అంటే మారుతున్న వాటన్నింటికి గుర్తించే ఒక మారనదంటూ ఉండాలి. అది ఏమిటి? శరీరమా? కాదు. ఇంద్రియములా? కాదు. మనస్సా? కాదు. బుద్ధా? కాదు. ఎందుకు? బుద్ధి ఇట్ సెల్ఫ్ మారిపోతుంది. అది ఎలా శాశ్వతం అవుతుంది? అందువలన ఎప్పుడైతే రోడ్డు మీద ట్రాఫిక్ ఎలా వెళ్తుందో, ట్రాఫిక్ని గమనించాలంటే కదలకుండా ఒక సెంటర్లో ఒక ట్రాఫిక్ పోలీస్ ఉండాలి. ఆడు కూడా బైక్ ఎక్కి నేను ఇంకా వెళ్ళిపోతుంది అనుకోండి, ఇంకా ట్రాఫిక్ని ఎలా గమనిస్తాడు? ఈ విధంగా ఎప్పుడైతే ప్రపంచం మారిపోతుంది, వ్యక్తులు మారిపోతుంది, అంటే ఈ కాలములో, ఈ దేశకాల చక్రములో ఏది వచ్చినా మారిపోవలసింది. మారకుండా ఉండాలంటే ఈ దేశకాల పరిస్థితులకి అతీతంగా ఉన్నది ఒక్కటే మారకుండా ఉండగలదు. కాలంలో అంతర్పాతిగా వచ్చిన ప్రతి ఒక్కటి మారిపోక తప్పదు. అప్పుడు ఇంతకీ నా బుద్ధి మారిపోతుంది, మనస్సు మారిపోతుంది, ఇంద్రియములు మారిపోతున్నాయి, శరీరం మారిపోతుంది, నా ప్రాణ స్నేహితులు, ప్రాణం అనుకోండి, నీ ప్రాణమే మారిపోతున్నప్పుడు ప్రాణ స్నేహితులు మారిపోవాలి తప్పదు. ఇంకా నా రక్త సంబంధం, నీ రక్తము, నీ కణములు, నీ సెల్స్ అన్నీ మారిపోతున్నాయి కాబట్టి రక్త సంబంధం ఖచ్చితంగా మారిపోవాలి. అంతే కదా, రక్తమే మారిపోతే రక్త సంబంధం మారిపోదండి. కాబట్టి ఇక్కడ మారనదంటూ ఏముండదు. కాబట్టి ఈ ప్రతి ఒక్క మార్పుని కూడాను గుర్తిస్తున్నటువంటి ఒక మారనది ఒక్కటి ఉండాలి. ఏమిటి అది అనేది మన విచారణ. ఈ మారుతున్నది ఏది గుర్తిస్తుంది అని మనము ఒక్కసారి మన యొక్క దృష్టిని అంతర్ముఖంగా మరలించినప్పుడు ప్రపంచము నుండి మనము ఒక్క స్టెప్ వెనక్కి వస్తాం. ఫస్ట్ మనకి ఎన్కౌంటర్ అయింది ఏంటి? ఎన్కౌంటర్ విత్ బాడీ. ప్రపంచాన్ని తోసిపుచ్చినప్పుడు ఫస్ట్ మీకు ఎన్కౌంటర్ అయింది ఏంటి? శరీరం. శరీర సాక్షి అంటే కుదరట్లేదు, సో లోపలికి వెళ్ళాలి ప్రయాణం. అంతర్ముఖ జర్నీ అంటారు దీన్ని. అలా వెళ్ళినప్పుడు శరీరం అనేది మారిపోతుంది కాబట్టి దానికి మారినటువంటి స్వరూపము లేదు. శరీరం అనే భావాన్ని వదిలేస్తున్నాము. ఇంద్రియములు అవి కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు స్పెట్స్ లేవు, నాకు ఇప్పుడు స్పెట్స్ పెట్టే. ఈ యొక్క ఈ నేత్రంలో స్వప్నంలో పనిచేయవు, గాఢ నిద్ర అసలు పనిచేయవు. సో ఇంద్రియములు కావు. సో అవి మెల్లగా నేను ఇంద్రియములు, మారనటువంటిది ఇంద్రియములు అనే భావాన్ని విడిచిపెట్టాను. సో ఇంద్రియములు మెల్లగా జారిపోయినాయి. మనస్సు కూడా క్షణం మనసు ఎక్కువగా మారిపోతుంటుంది యాక్చువల్గా. సో మనస్సు అనే భావన విడిచిపెట్టాను. బుద్ధి మారిపోతుంది.
ఎప్పుడైతే ఇవి మారనవి కాదు అని మీకు అవగాహన అనుభవం కలిగిందో అవన్నీ కూడా బుద్ధికి మనస్సుకి ఆధారంగా ఉన్న దాని మూలములో లయమైపోతున్నాయి. ఎప్పుడైతే బుద్ధి మనస్సు అనేది మారనివి కాదు, అవి చేంజ్ అయిపోతున్నాయి అంటే వాటి మీద మీకు ఎటువంటి మారనిది అనే అభిప్రాయం పోయింది. బుద్ధి మనస్సు అలాగ సెటిల్ అవుతున్నాయి. కానీ ఒకటి గమనించండి, బాల్యములో నేను ఉన్నాను, నేను అనే భావన మీకు ఉందా లేదా? యువతి యువకులుగా ఉండేటప్పుడు నేను అనే భావన ఉందా, లేకపోతే పక్క వాళ్ళనే భావన కలిగిందా? మిడిల్ ఏజ్ మధ్య వయస్కులుగా ఉండేటప్పుడు నేననే భావన ఉందా, లేకపోతే మారిపోయిందా? ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నా నేనని భావన ఉందా లేదా? నేనే. ఇప్పుడు పగటిపూట నేను అనే భావన ఉందా లేదా? స్వప్నములో నేను స్వప్నం కన్నాను, నేనే కలగన్నాను అంటారా? లేకపోతే మా పక్కోళ్ళు స్వప్నం కన్నా, నా స్వప్నాన్ని మా పొరుగోళ్ళు స్వప్నం కన్నారు అంటారా? నేనేనా అంటారా? నేను. గాఢ నిద్రలో లేచిన తర్వాత నేను బాగా నిద్రపోయిన, ఏమి తెలియలేదు కానీ సుఖంగా నిద్రపోయానంటారా? పక్కన ఉన్న మహాలక్ష్మి బాగా నిద్రపోయిందంటామా? అంటే జాగ్రత్తలోను స్వప్నములోను సుషుప్తి అంటే గాఢ నిద్రలోను నేననేది మాత్రము కొనసాగుతుంది. జాగ్రత్తలు అన్నీ మారిపోతున్నాయి కానీ నేను మాత్రం మారట్లేదు. స్వప్నములు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి కానీ స్వప్నం నేను మాత్రము మారట్లేదు. గాఢ నిద్రలో అంత అవ్యక్తంగా దాగి ఉన్నాయి, రెస్ట్లో ఉన్నాయి, రెస్టింగ్ వెయిటింగ్ హాల్, రెస్ట్ హౌస్. కానీ దాంట్లో కూడా ఒక మారనిది అంటూ ఒకటి ఉన్నది, నేను అనేది ఉన్నది. కాబట్టే నేను గాఢ నిద్రలో సుఖంగా నిద్రపోయాననేది గుర్తొస్తుంది. ఒకవేళ గాఢ నిద్రలో నేను లేకుంటే నేను గాఢ నిద్రలో సుఖంగా నిద్రపోయాను ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఈ నేను ప్రతి అనుభవం వెనక నేను ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకు కలిగిన ప్రతి ఆలోచన, ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి అనుభవం వెనక నేను అనేది కామన్. వచ్చేది వస్తుంది పోతుంది. ఇది ఫోన్ అనే ఆలోచన ఎలా వచ్చింది? నేను ప్లస్ ఫోన్ పోయింది. ఇది బుక్, నేను ప్లస్ బుక్. నేను అనేది అవేర్నెస్. ఆ అవేర్నెస్లో వస్తువులు వస్తున్నాయి పోతున్నాయి, మనుషులు వస్తున్నారు పోతున్నారు, ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, ఫీలింగ్స్ వస్తున్నాయి పోతున్నాయి, ఎమోషన్స్ వస్తున్నాయి పోతున్నాయి, ఒపీనియన్స్ వస్తున్నాయి పోతున్నాయి, సర్వం వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఎప్పటికీ ఉన్నది అన్నదేంటి? అవేర్నెస్, నేను ఎరుక. అది ఎప్పుడు అనుభూతిలోకి వస్తే తెలుసా? ఈ మారుతున్నవన్నిటి మీద ఉన్నటువంటి ఆసక్తి, మమేకము, ఐడెంటిఫికేషను, అటాచ్మెంట్ ఎప్పుడైతే కట్ చేస్తామో, తల్లి నుండి బిడ్డ ఎప్పుడు వేరుపడుతుంది తెలుసా? బొడ్డు కట్ చేయాలి. అబ్బాయి కట్ చేయకూడదండి, ఎప్పుడు వేరుపడదు, ఇంకా బొడ్డుతో అలా ఉంటుంది. సో బొడ్డు ఎలాగైతే, నాభి ఎలాగైతే తల్లి దగ్గర నుంచి వేరు చేసి కట్ చేయాలో, మారుతున్నటువంటి సర్వం నుండి మీరు డిటాచ్ అవ్వాలి. అమ్మ, మీ అమ్మ అంటే వ్యవహారంలో అమ్మే, కానీ ఆత్మస్వరూపంలో అమ్మ లేదు. పితానైవ నా మాతాన జన్మ, నా మృత్యు నా శంక మే జాతి భేద, పితానైవ మే నైవ మాతాన జన్మ, నా బంధు నా మిత్రం గురుర్నైవ శిష్య, చిదానందరూప శివోహం శివోహం. అందువలన నిన్న ప్రశ్న అడిగారు, ఇంతమంది జనం, అంత ఆత్మ, దానికి పుట్టుకు లేదు మరణం లేదు, మరి ఇంత పాపులేషన్ పెరిగిపోతుంది, ఎంత ఇబ్బంది కలుగుతుంది ఏంటని నిన్న ప్రశ్న అడిగారు. నేను చెప్పాను, సినిమా తెర ఉన్నది,
అక్కడ ఒక హీరో ఒక హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు, సినిమా తెర ఆ ప్రొజెక్ట్ లైట్. అప్పుడు సడన్గా హీరో వెనక 100 మంది వచ్చారు డ్యాన్సర్లు, వెనక హీరోయిన్ వెనక 100 మంది. ఇప్పుడు వాళ్ళు 200 వచ్చారు. తెరకేమైనా బరువా? తెర మొయ్యలేకపోతాం పాప, ఎందుకు 100 యాడ్ అయిపోయినాయి. అందువలన ఆ తెర మీద నువ్వు 100 పెట్టినా 200 పెట్టినా 1000 పెట్టినా పెద్ద ఫరక్ ఉండదు అనమాట తెరకి. ఎందుకు? అంతే కల్పితమేగా. అందువలన స్వప్నములు కూడా అంతే. స్వప్న ప్రపంచంలో పాపులేషన్ కంట్రోల్ చేసిన మొన్న కల్లోన స్వప్నం నుంచి బయటకు వచ్చాక నీ పాపులేషన్ కంట్రోల్ ఏమైంది? స్వప్నమే మాయగా అర్థమైంది. ఎప్పుడు? స్వప్నం నుంచి బయటకు వచ్చాక. ఈ జగత్తు కూడా అంతే. పాపులేషన్ ఈ యొక్క అవేర్నెస్ నుంచి ఒక్క స్టెప్ ఆత్మస్థితిలోకి వెళ్ళామనుకోండి, అప్పుడేమవుతుంది? జగత కల్పన, జీవ కల్పన, మొత్తమ కల్పన, దీర్ఘ స్వప్న. అర్థమైందండి? అప్పుడు ఈ వ్యావహారికమైనటువంటి సత్యత్వ బుద్ధి మారిపోతుంది. ఇది నిజము అనే బుద్ధి మారిపోతుంది. అప్పుడు కేవలం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి తప్ప వాటికి ఆధారంగా ఉన్న చైతన్య ఉనికిని మీరు గమనిస్తారు. ఇప్పుడు మనకి పెసలు మినుములు వేపించామనుకోండి, అవి ఉంటే తినడానికి పనికి వస్తాయి, కానీ మొలకలు రావు. మనము కూడా తెలుసుకున్న తత్వనిష్ట ఆత్మనిష్ట యందు ఎప్పుడు ఆ దృష్టి ఉండేటప్పుడు ఈ శరీరానికి ఒక బొమ్మకి పెద్ద తేడా అనిపించదు మీకు. అందుకే సినిమాల్లో నటించేవాడు, వ్యాసం వేసేవాళ్ళు ఏ వ్యాసం ధరించినప్పటికీ నేను ఈ వ్యాసాన్ని పూర్తిగా కాదు అనే జ్ఞానంతోనే వ్యాసం వేస్తారు వాళ్ళు. మనము కూడా నేను ఆత్మస్వరూపాన్ని, చిదానంద రూపాన్ని అని తెలుసుకొని ఈ వ్యాసం వేస్తున్నాం మనం. అందువలన నిధిధ్యాసనములో మనం సర్వం రిలేషన్ విడిచిపెట్టాలి. నేను పుట్టానన్న భావన విడిచిపెట్టేసామనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు పోతారు, మరుండ్రు. అక్కడ ఎప్పుడైతే మీరు శరీరాన్ని డిస్మిస్ చేశారో ధ్యానంలో మొత్తం కట్. శరీరం ఉన్నంత వరకే రిలేషన్, శరీరం లేకపోతే ఇంకేం రిలేషన్, దేంతో రిలేషన్ పడతారు? అందువలన దానికి పోవాలంటే ముందు అత్యంత స్థూలము నుండి సూక్ష్మ వైపు ప్రయాణించాలి మనం. అందుకే స్థూలము నుండి సూక్ష్మంగా ప్రయాణించాలంటే, ఈ కర్మ బంధనం నుంచి బయటపడాలంటే కర్మయోగం ఒక్కటే శరణ్యం. ఎలా చెయ్యాలి కర్మయోగం? ఈశ్వరార్పితం నేచ్చయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని చెప్పారు రమణ మహర్షి. ఓకేనా? ఆ విధంగా అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు అది మెల్లగా ఆ సగుణ ఈశ్వరుని పైన మనం ధ్యానం చేస్తే ఉపాసనా ధ్యానం అంటారు. ఈవేళ గీతలో చెప్పాను నేను, ఉపాసన ధ్యానం. ఆ విధంగా ఉపాసన ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది? కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి జరిగింది, ఉపాసనా ధ్యానం ద్వారా ఏకాగ్రత సిద్ధించింది. ఈ రెండు కలిసినప్పుడు మీ స్వరూప తత్వజ్ఞానం వినాలి. దాన్ని శ్రవణం అంటారు. శ్రవణం బాగా చేస్తుంటే మీ స్వరూప జ్ఞానం కలుగుతుంది. కానీ మీకు సందేహము, సంశయాలు ఉంటాయి. వాటిని తోటి సాధకుల ద్వారా కానీ, పుస్తకములు, గ్రంథములు, శాస్త్రముల ద్వారా కానీ, లేకపోతే ఎవరైతే ఆచార్య గురువు స్వయంగా సాక్షాత్తు మీకు ఉపదేశిస్తున్నారో వారి ద్వారా నివృత్తి చేసుకుంటే దానిని మననము అంటారు. అప్పుడు శ్రవణము, మననము పూర్తిగా నిష్ట సాధించిన తర్వాత నిధిధ్యాసనంలోకి ప్రవేశించాలి. నిధిధ్యాసనం అంటే ఏమిటి? ఏ జ్ఞానమైతే మీరు శ్రవణ కాలంలో విన్నారో ఆ జ్ఞానాన్ని మరొకసారి నెమరు వేసుకోవడం. ఆవు మేత మేసేటప్పుడు ఠకా 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 పచ్చగడ్డి మేసేస్తుంది. ఒకసారి రెస్ట్ దగ్గర కూర్చునేటప్పుడు ఇలా తీసుకొని మళ్ళీ అలాగ మంచింగ్ చూసారా, గ్రైండర్లా రెండోసారి అలా చేస్తుంది. మనం కూడా శ్రవణంలో విన్నటువంటి నా స్వరూప తత్వజ్ఞానము
నిధిధ్యాసనంలో దానిని మాత్రమే జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఈ వ్యావహారికమైన సాంసారిక విషయాలు వస్తుంటాయి. యాక్చువల్గా మేమున్నా మమ్మల్ని మర్చిపోయినట్టు ఉన్నారు మీరు, వస్తుంటాయి. అక్కర్లేదు, కాసేపు ఆగా. స్టే ఆర్డర్. ఈ హైడ్రా వచ్చింది ఒక ఆర్డినెన్స్, ఈ బిల్డింగ్ కూల్చడానికి వీలు లేదు అని హైకోర్టు నుంచి ఒక ఆర్డినెన్స్ వస్తుంది. ఏంటి, అంతవరకు కొంతకాలం పాటు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, స్టే ఆర్డర్. ఆ విధంగా ధ్యానం చేసేటప్పుడు మన కుటుంబ వ్యావహారిక ప్రపంచ వాసన వచ్చినప్పుడు ఈ యొక్క శ్రవణంలో వచ్చిన జ్ఞానం ఉంది కదా, చిదానంద రూప శివోహం నజాయితే నంబరియతే, అవి వచ్చి వీటిని ఆపాలి. కాసేపు ఆగండి, బిజీగా ఉన్నారు ఆగండి. ఎవరిని వచ్చారనుకోండి, నేను వేరే ఎవరితో మాట్లాడతాను, మీరేం చెప్తారు, ఇక్కడ ఆగండి, స్వామి వారు బిజీగా ఉన్నారు, వేరే ఎవరితో మాట్లాడతారు. ఆ విధంగా ధ్యానంలో మన చింతనం జరుగుతుంది, ఆత్మచింతనం. మిగతా వాళ్ళు వస్తారు, ఆయన మా అబ్బాయి ఇప్పుడు శబరిమల వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు ఏంటో, ఆయనకు పెళ్లి సంబంధం చూపెట్టాలి, ఆయన ప్రమోషన్ అన్నారు, ఆయన ఇల్లు ఒకటి కొత్తది ఎక్కడ కట్టుకోవాలి, గచ్చిబౌళ్ళు ఇవి వస్తుంటాయి. కాసేపు ఆగండి, ఇక్కడ బిజీగా ఉన్నది ఆత్మచింతన, నిధిధ్యాసనాలు. స్టాప్, హాల్ట్ అయిపోవాలి, మంద జరగాలి, నిధిధ్యాసన జరగాలి. ఈ విధంగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, మీరు మొదటిసారి మనస్సు వెళ్ళిపోతుంటే యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. మనస్సు వెళ్ళి ఆత్మలో లయమైపోతుంది, మెల్లగా సెటిల్ అవుతుంది, ఆ శాంతం శివంలో కలిసిపోతుంది. నకించిదపి చింతయేత్, ఆత్మచింతన తప్ప వేరే చింతనము వద్దు అని చెప్పారు కృష్ణ భగవాన్. కాబట్టి అలా చేస్తే ముక్తి సాధకంగా మారుతుంది. అయితే ఈ సాధనలో రమణ భగవాన్ ఏం చెప్తున్నారంటే, శరీరముతో చేసే తపస్సు కంటే వాక్ తపస్సు గొప్పది. వాక్తో చేసే తపస్సు కంటే మానసిక తపస్సు గొప్పది. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు, 3 తపస్సులు చెప్పారు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యహింసా చ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాన్మయం తప ఉచ్యతే మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతతో తపోమానసముచ్యతే. 3 రకాల తపస్సులు 3 రకాలుగా చెప్పారు. ఆ వాటిని దృష్టిలో పెట్టుకొని రమణ మహర్షి ఈ 3 తపస్సుల యొక్క గొప్పతనం చెప్తున్నారు. శరీరంతో చేసే తపస్సు కంటే వాక్తో చేసే తపస్సు చాలా కష్టము, ఉత్తమము. వాక్ తపస్సు కంటే మానసికంగా బుద్ధి మనసు ద్వారా చేసే తపస్సు కఠినము, ఉత్తమం. అందుకే మనం ఇప్పుడు జరుగుతున్న కుంభమేళలో మనం చూస్తే అక్కడ ఎక్కువగా శారీరక తపస్సు చేసిన వాళ్ళే ఎక్కువ ప్రబలంగా ఉంటారు. అంటే మంచు మీద నడవడం, అగ్ని మీద నడవడం, గాల్లో ఎగరడం, నీటిలో మునగడం. ఇంతకీ గాల్లో ఎగిరేది ఏమిటి? శరీరం. నీటిలో మునిగేది ఏమిటి? శరీరం. మరి చల్లని మంచు మీద నడిచేది ఏమిటి? శరీరం. అగ్నిలో దూకేది ఏంటి? శరీరం. అంటే శారీరక తపస్సులే అక్కడ ప్రదర్శన, సర్కస్. వాడి చుట్టే మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా. కానీ నిత్యము దానికంటే వాక్ తపస్సు కంటే దానికంటే బుద్ధి వివేక శక్తితో విరక్తి భావనతో ఆ బుద్ధి కూడా దాటి వెళ్ళినటువంటి ఆత్మలో లయమై ఉన్నటువంటి నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగులు వీళ్ళకి దర్శనమే ఇవ్వరు. ఒళ్ళంతా విభూతులు రాసుకొని బట్టలు లేకుండా తిరుగుతారు.
అందరూ బట్టలు ధరిస్తున్న మధ్యలో ఒక బట్టలు లేని వాళ్ళు వస్తే వాళ్ళు ఫోకస్ అవుతారు ఫస్ట్. అందరూ బట్టలు విప్పేసి ఉన్న వాళ్ళ మధ్యలో ఒక బట్టలు ధరించి వెళ్ళిన వ్యక్తికి ఫోకస్ అవుతారు. జైనులు దిగంబరులు ఉండేవాళ్ళు. ఆ విలేజ్లో ఒక అతను మంచి వేషధారణ వేస్తే ఆ జనమంతా ఆయన చూడడానికి వచ్చారు. ఎందుకంటే జీవితంలో లేప్పుడు బట్టలు కడితేగా. బట్టలు వేసుకున్న వాళ్ళు మీద మొత్తం ఫోకస్ అనమాట. మీడియా అంతా బట్టలు వేసుకున్న వైపు. ఇంకా అందరూ దిగంబర్లే కదా. ఇక్కడ మనకేంటి, అందరం బట్టలు వేసుకుని వెళ్తున్నాము. అక్కడ ఎవరైతే బట్టలు లేరు, విభూతులు కట్టుకుంటారో వాళ్ళ చుట్టూ ఫోకస్. అందువలన ఈ తపస్సు కూడా అవసరమే, కానీ అది ఆరంభ స్థూలమైన బేసిక్ తపస్సు. ఈ విధంగా భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే, ఈ కాయం అంటే శరీరముతో చేసే పూజ గొప్పది, ఉత్తమం. కానీ దానికంటే వాక్తో చేసే జపం అనేది చాలా గొప్పము. యజ్ఞానాం జపయజ్ఞోస్మి భగవద్గీతలో భగవాన్ చెప్పారు. అన్ని ద్రవ్య యజ్ఞాల కంటే జపం చేస్తే చాలా గొప్పది, లక్షల రెట్లు గొప్పదని చెప్పారు. అదేవిధంగా మనసు ద్వారా చేసే చింతనం అనేది ఈ రెండింటికంటే గొప్పది. అందువలన శరీరంతో చేసే తపస్సు ఎలా ఉంటాయి? దేవ అంటే ఈశ్వరుని, దేవి దేవత దేవాలయాలు అన్నింటిలో ఎక్కడ కలిసినా మనం నమస్కరించాలి. ద్విజ అంటే సంస్కారవంతులు అంటే శాస్త్రములు చదివినటువంటి ఒక విజ్ఞానవంతులకి మనము నమస్కరించాలి, ఆదరించాలి. గురు ఎవరైతే మీకు మీ స్వరూపతత్వం అంటే సత్యము అసత్యము, నిత్యము అనిత్యము, ఆత్మస్వరూపము అనాత్మస్వరూపము, మిథ్యా జగత్తు సత్య పరమాత్మ, ఈ రెండింటి మధ్య వివేకముతో వాటి విభజించి విడదీసి ఎవరైతే మీకు ఆ ఉపదేశం చేస్తారో, అరటిపండు తొక్క ఎలాగైతే వేరు చేసి అరటిపండు గుజ్జు మీరు తినండి, తొక్క ఏం చేస్తారు? బయట విడిచిపెట్టండి. వైరాగ్యం మనకి తొక్క మీద, అరటిపండు తొక్క మీద ఏంటి మనకి? వైరాగ్యం. అరటిపండు గుజ్జు మీద ఆసక్తి. అదేవిధంగా మనము ఆత్మ మీద ఆసక్తి పెట్టుకొని ఆత్మ కానిది ఏదైనా మనము సర్వము విరక్తి భావం కలగాలి. దాన్నే వైరాగ్యం అంటారు. ఈ విధంగా దేవ ద్విజు గురు ప్రాజ్ఞ అంతా అనుభవజ్ఞులు పెద్దవాళ్ళకి ఆదరించాలి, గౌరవించాలి, పూజించాలి. శౌచం ఆర్జవం. శౌచం అంటే బాహ్య శుభ్రత, అంతఃకరణ శుభ్రత ఎప్పుడు ఉంచుకోవాలి. ఆర్జవం అంటే ఏంటంటే సరళత్వం, అంటే కపటి వంకరగా వక్ర బుద్ధి ఉండకూడదు. వక్ర బుద్ధి అంటే మందర ఇలాంటి చెప్తారు మన వాళ్ళు రామాయణంలో. వక్ర బుద్ధి, కుటిలత్వం ఉండకూడదు. వక్ర బుద్ధి దాన్ని రుజు మార్గం అంటారు. అంటే మనం శరీరంతో చేసే పనులన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. కొంతమంది ముఖ్యం ఎక్కడ ఉందంటే ఇలా చూపెట్టవచ్చు కదా, ఇలాగ వెళ్ళి ఇలా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఉందంటారు. దాన్ని ద్రావిడ ప్రాణాయామం అంటారు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గా ఉండడాన్ని రుజు మార్గము, ఆర్జవము అంటారు. అదేవిధంగా సత్యం అహింస బ్రహ్మచర్య ఇలాంటివి పాటించడాన్ని శారీరక తపస్సు. సత్యమే పాటించాలి, అహింస పాటించాలి, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. బ్రహ్మచర్యం అంటే ఏంటంటే మొత్తం శారీరకంగా, వాక్ ప్రకారంగా, మానసిక ప్రకారంగా దేన్ని కూడా మారకుండా ఒకే సత్యత్వ బుద్ధి కలిగి ఏకత్వ చింతన పరమాత్మ యందు కలిగి ఉండడాన్ని బ్రహ్మచర్య వ్రతం అంటారు. ఇప్పుడు బ్రహ్మచర్య మీద అంటే ఏంటి? మన హృదయంలో స్ఫురిస్తున్న పరమాత్మ చింతన కలిగి ఉన్నారనుకోండి, నిత్యం ఏక చింతన ఖాళీ లేకుండా పరమాత్మ చింతన కలిగితే మరి మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఆకర్షణకి ఎక్కడ ఉంది? అది శరీరపరంగా కలుగుతుంది కదా. మరి ఇంత లోతుకి మీరు వెళ్ళిపోయిన వాళ్ళకి బ్రహ్మచర్యం అనేది సునాయాసంగా కలుగుతుంది. అలా కాకుండా శరీరపరంగా ఆకర్షణ కింద మీద పడ్డారనుకోండి, వాళ్ళు చాలా తమో గుణస్తులు, ఆసురిక భావంతో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్ స్థితిలో ఉన్నటువంటి సాధకులు. కాబట్టి ఈ మోహము ఆకర్షణ అనేది మనము విడిచిపెట్టాలి. ఎలా? మనం పదే దాని మీద చింతన చెయ్యాలి. ఈ స్థూల శరీరం అనేది అనేక రోగాల నిలయము. రోగం ఇప్పుడు లేదు, కానీ అవ్యక్తంగా రోగాలు దాగి ఉంటాయి.
ప్రతి బాడీలో కూడా బ్యాక్టీరియాస్, వైరస్, అనేక రకమైన మలమూత్రము, ఆ యొక్క ఎముకలు, రక్తము, కొవ్వు ఇవన్నీ కప్పి ఉంచినటువంటి మంచి మంచి సూపర్ బ్యాగ్ ఒకటి కవర్ చేస్తుంది స్కిన్. దాన్ని పదే 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 చింతన చేస్తేనే మనకి విరక్తి వస్తుంది, లేకపోతే ఆకర్షితులు అయిపోతాం ఈ బయట కనిపిస్తున్నటువంటి తోలుకి చూసి. అది ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎందు, మగపిల్లల నుంచి ఆడవాళ్ళ వైపు, రెండు వైపులు కూడా పాటించాలి. ఎందుకంటే ఆడ మగ అనేది జస్ట్ బయట శరీరం ప్రకారంగా ఈ తోలు ప్రకారమే తప్ప లోపలంతా ఒక్కటే ఆత్మస్వరూపం, ప్రకాశిస్తున్న ఆత్మారామ, ఆనందరమణ అది తెలియాలి. ఈ విధంగా పూర్తిగా నిష్ఠతో ఎవరుంటారు దాన్ని శారీరక తపస్సు. అదేవిధంగా వాక్ తపస్సు అంటే ఏంటి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఈ ధర్మం అనేది సనాతన ధర్మం అని చెప్పింది. ఏంటి? సత్యం పలకాలి, సత్యం చెప్పడం కూడాను ప్రియంగా ఉండాలి, కఠినంగా చెప్పకూడదు. సత్యం రివర్స్ వచ్చేస్తుంది. ఇదే కదా మనకు జరుగుతున్న ప్రమాదం. సత్యమే చెప్తుంటాం కానీ రివర్స్ రిజల్ట్స్ వస్తాయి మనకి. ఎందుకు? కఠినత్వంతో చెప్పేస్తుంటాం జనరల్గా. అందువలన అనుద్వేగకరం వాక్యం అన్నారు. అంటే నేను చెప్పేది మీరు ఉద్వేగం చెందకుండా ఉండాలంట. ఒక మాట అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చయత్. వాళ్ళకు ప్రియంగా అనిపించాలి. ప్రియంగా అనిపించాలని తేని మాటలాగా అబద్ధాలు బూటకాలు చెప్పకూడదు. మళ్ళీ వాళ్ళకి హితం చేకూరాలి, హితం కలగాలి వాళ్ళకి, ఎదుటి వారికి. స్వాధ్యాయ అభ్యసనం చ ఏవ అన్నారు. అంటే ఏంటి? నిరంతరము మన ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రము ప్రతిరోజు అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. దీన్ని వాక్ తపస్సు అంటారు. మన ప్రసాద సౌమ్యత్వం మౌన మాత్ర వినిగ్రహ అంటారు. అంటే వీలైనంత వరకు మనస్సుకి ఏవైతే చింతనలు అవసరమో వాటినే మనం కొనసాగించాలి. ఎందుకంటే మనస్సులో మనకు తెలియకుండా ఒక్కసారి ఫస్ట్ స్టార్టింగ్ ఆలోచన వచ్చేస్తుంది. మనం ఏ ఆలోచనలు అయితే మనం కొనసాగిస్తామో అవే మన మాటలుగా మారుతాయి. ఏ మాటలకైతే మనం ఎంకరేజ్మెంట్ చేస్తామో అవే చేతలుగా, పనులుగా మారుతాయి. అవే అలవాటుగా మారుతాయి. అవే సంస్కార వాసనలుగా మారుతాయి. అదే మీ వ్యక్తిత్వాన్ని, మీ స్వభావాన్ని నిర్ణయిస్తాయి. అంటే వీటికి రిమోట్ ఎక్కడ ఉంది? ఆలోచన స్థితిలో ఉన్నదన్నమాట. అందువలన మొదటి ఆలోచనలో మీకు ఎటువంటి అధికారం ఉండదు, కానీ రెండో ఆలోచనలో మాత్రం మీకు అధికారం ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నాకు ఒక్కసారి ఏదో ఒక చెడు ఆలోచన వచ్చింది అని నిందించకూడదు. ఈ ఆలోచన నాకు అవసరం లేదు అని ప్రేమతో, ఆనందంగా షటప్ ఐ డోంట్ వాంట్ అని పక్కన పెట్టామనుకోండి, దాన్ని మరి కొనసాగించాం. బలబలే బలబలే అని అన్నామనుకోండి, ఇంకా అలాగ అదే పెరుగుతుంది. ఎందుకు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగా సంజాయతే కామః కామక్రోధో అభిజాయతే. అందువలన రెండో ఆలోచన, ఒకవేళ మంచి ఆలోచన వచ్చిందనుకోండి, భగవద్గీత చదువుదామా, కాసేపు ధ్యానం చేద్దాం అనే ఆలోచన వస్తుంది ఒక్కోసారి. మీ సంస్కార వాసన బాగుంటే దాన్ని కొనసాగించాలి. దాన్ని కూడా చిదిమీయకూడదు, మీరు మూలంలోనే దాన్ని కొనసాగించాలి. అప్పుడేమవుతుంది? అవి మాటలుగా మారుతాయి. ఒకవేళ నన్ను మంచి ఆలోచన మీకు నచ్చలేదు అనుకోండి, అది చిదిమేశారనుకోండి, అవి మాటలుగా మరి మారదు. మాటలుగా మారకపోతే కర్మలుగా మారవు. చూడండి మీకు ఎంత హ్యాపీగా ఉంది అక్కడ. అందువలన ఈ యొక్క వాక్ తపస్సు అనేది చాలా ఇంపార్టెంట్. మనస్సు ఎప్పుడైతే మానసిక తపస్సు ఏంటి? ఎప్పుడు మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలు అనేవి అలా దాక్కుని ఉంటాయి. వాటిని పదే 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 విచారణ చేస్తూ ఇటువైపు మరలించాల మన దృష్టిని, మనస్సుని ఆత్మచింతన వైపు. ఎప్పుడైతే ఆత్మచింతన వైపు మరలించారో వాటికి సమయం మరి చెక్కదు. అలాగా మురిగిపోయినటువంటి ఈ పువ్వు నుంచి మనకేమొస్తాయి? కాయలు మురిగిపోతాయి కొన్నిసార్లు, అవి పండుగ మారవు. ఆ విధంగా
లాస్ట్ చివరికి ఏమవుతుందంటే ఈ రాగద్వేషములు కూడా అలాగా బలహీనమైపోతాయి. ఎందుకు? మీ ఆధ్యాత్మిక చింతన తపస్సు బలం పెరిగిపోతుంటుంది, అవి మరొకంత వీక్ అయిపోతుంటాయి అన్నమాట. ఆ విధంగా మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ. ఇక్కడ మౌనం అంటే చాలామంది తెలియదు, కేవలం మాట్లాడకుండా ఉండడమే మౌనం అనుకుంటున్నారు. అది పూర్తి అర్థం కాదు. మనం మాట్లాడే వాక్కుని మనస్సు ద్వారా నియంత్రిస్తే దాన్ని మౌనము అంటారు. అందుకే మానసిక తపస్సులో వచ్చింది మౌనం, వాక్ తపస్సులో రాలే. ఒకవేళ మాట్లాడకుండడమే ఒక్కటే మౌనం అనుకుంటే వాక్ తపస్సులో పెట్టాలి కృష్ణ భగవాన్. కానీ మానసిక తపస్సులు ఎందుకు పెట్టారు అంటే మీ యొక్క మాట్లాడే విధానం కూడా మనస్సు ద్వారా దాన్ని నియంత్రించాలి, మౌనం. మరి ఆత్మ వినిగ్రహం అంటే మనస్సు ద్వారా సకల ఇంద్రియములన్నింటినీ నియంత్రిస్తే ఆత్మ వినిగ్రహ అంటారు. భావ సంశుద్ధి అంటే ఎటువంటి కపటము లేకుండా పవిత్రమైనటువంటి హృదయం కలిగి ఉండడాన్ని భావ సంశుద్ధి అంటారు. ఈ విధంగా ఉంటే శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు, 3 తపస్సుల్లో మీరు నిష్ఠ సాధిస్తారు. అప్పుడు మీకు ఆ శ్రవణము, మననము, నిధిధ్యాసనం అనేది స్వాభావికంగా మారిపోతుంది. ధ్యానంలో కూర్చునేటప్పుడు మొట్టమొదటిసారిగా మనము ఆ పరమాత్మ ఎరుక యందు దృష్టి పెట్టడాన్ని ధారణ అంటారని చెప్పాను. దాని నుండి మళ్ళీ జారిపోకుండా మనస్సు అదే చింతన పట్టుకొని కొనసాగిస్తూ ప్రయత్నపూర్వకంగా మనసు బయటికి వెళ్తుంటే పుల్ ఇట్ బ్యాక్, మళ్ళీ పుట్ చింతన. చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం ప్లేస్లో శవోహం అన్నాడు అనుకోండి, నో నేను శవం కాదు శివోహం మళ్ళీ వెనక రావాలి. ఆత్మారామ రామ రామ కామ అని వచ్చిందని వచ్చి నా కోరికలు వద్దు రామ అని వెంటనే లాక్కోవాలి. అర్థమవుతుంది? ఇలా చేయడం వలన మెల్లగా పదే 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 ఆత్మచింతన మాత్రమే చేస్తుంటే మనస్సు ఈ గులాబీ జామ్ ఎలాగైతే ఈ యొక్క చక్కెర ద్రావణములో మునిగిపోయి మొత్తము ఈ యొక్క గులాబీ జామ్ అంతా ఆ చక్కెర షుగరు రసం ఎలాగైతే నిండిపోద్దో ఈ మనసు వెళ్ళి ఆత్మరసంతో నిండిపోతుంది. అప్పుడు మీరు ప్రయత్నం మరిచేయక్కర్లే. కొంతకాలంకి సహజమైన స్థితిలో వంట జరుగుతుంది, ఇక్కడ వంట వండుతున్నారు, కానీ మీ ఆత్మచింతనము బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుంటుంది. ఇది మీకు చాలాసార్లు చెప్పాను. అఖండ నామకీర్తన మనం చేస్తుంటాం ఒక్కోసారి 24 గంటలు 48 గంటలు. మొన్న గోవింద నామాలు చేసాం వైకుంఠ ఏకాదశి రోజు. ఆ రోజు లేట్ నైట్లో వచ్చి పడుకున్నా. ఉదయం 9 గంటలు వేస్తుండే ఎక్కడ ఏ సౌండ్ వస్తున్నా గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఈ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి ఓం నమస్తే మీద దృష్టి కలిగింది నాకు. ఎక్కడ చూసినా ఓం నమస్తే, నా ఫోన్ వస్తున్న అదే, బయట వాళ్ళు ఫోన్ వచ్చినా అదే శబ్దం, ఎక్కడ ఏమవుతున్నా అదే ఓం నమస్తే. నా ఫోన్ రింగ్ టోన్ కూడా అదే. అందువలన ఎవరి ఫోన్ ఎక్కడ ఏం మాట్లాడితే అదే వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో, నేను మాట్లాడట్లే. దాన్ని సమాధి అంటారు. దాన్ని ఏమంటారు? సమాధి. ఎప్పుడైతే మీ ప్రయత్నం జారిపోయిందో అప్రయత్నంగా జరిగిపోతుంది అన్నమాట ఆత్మచింతన. దానికే సహజ సమాధి అన్నారు రమణ మహర్షి. మీకు తెలియదు, సహజం. ఈ విధంగా చేస్తే దాన్ని 3 శరీరపరంగా వాక్ ఉత్తమము, వాక్తో చేసే తపస్సు కంటే మానసిక తపస్సు ఉత్తమం అని రమణ మహర్షి చెప్పారన్నమాట. ఈ విధంగా ఎవరు చేస్తారో వారికి మొత్తం అంతా కూడా నేనే సకల వస్తువుల్లో కూడాను వ్యాపించి ఉన్నాను అంటే నాశనమైపోయి వికారము చెందే వచ్చిపోయే ప్రతి నామరూపాల్లో కూడా అవినాశి నిర్వికారము వచ్చే పోయే స్థితి లేని మారనటువంటి ఆ చైతన్య ఉనికి సత్తు చిత్తు ఆనంద రూపముగా నేనే ఉన్నాను అనే సహజ సిద్ధమైన అనుభూతి కలగడాన్ని అపరోక్షానుభూతి. దానికి ఎటువంటి ఆధారము, అధిష్టానము, సపోర్టు, కండిషన్స్ ఉండవు.
అన్కండిషనల్ స్థితి. అప్పుడు మీరు ఏ ప్రాణికి చేసినా, ఏ మనిషికి మీరు సేవ చేసినా మానవ సేవయే మాధవ సేవ అవుతుంది. అప్పుడు ఈ విధంగా మనము మొట్టమొదటిసారి మనము ప్రపంచం మీద ఆధారపడతాము. ప్రపంచం మీద ఆధారపడితే మనకు దెబ్బలు, షాకులు, తిట్లు, దీవెనలు వస్తుంటాయి. అబ్బే వీటి మీద మాకు ఆధారపడడం వ్యర్థమండి. నన్ను ప్రేమించేవాడు ఎందుకు? ప్రేమ మాత్రమే స్వరూపంగా ఉన్న ఈశ్వరుడి మీద ఆధారపడాలి అని ఈశ్వరుడి మీద ఆధారపడతాము. అప్పుడు కొంతకాలము ఈశ్వర అని అమర్నాథ్ నుండి అమరావతి వరకు, తిరుపతి నుండి తెనాలి వరకు, అటు రామేశ్వరం నుండి రాజమండ్రి వరకు తిరుగుతుంటాం దేవుడి కోసమని, ఈశ్వరుడని. చివరికి మీకు ఏమర్థమైందంటే ఈశ్వరుడు బయటే లేడు, నా లోపలే ఉన్నాడు, నన్ను ప్రకాశింపజేస్తున్నాడు. మొట్టమొదటి అనుగ్రహం నా గుండె చప్పుడు నుంచే స్టార్ట్ అయ్యింది. తద్వారా నా ఇంద్రియముల, నా చూపు, నా వినికిడి వస్తున్నది. సకల ఆలోచనలు, సంకల్పములు అన్నీ ఈశ్వరుడి నుండి అనుగ్రహంతో కలుగుతున్నాయి అని తెలుసుకున్నాక బయటి వెతకడం మానేసి లోపలికి వెతుక్కుంటాము. అప్పుడేమవుతుంది తెలుసా? జగత్ ఆధారపడడం నుండి ఈశ్వరుడిపై ఆధారపడడం, ఈశ్వరుడి నుండి ఆత్మపై ఆధారపడడం. ఎందుకు? ఈశ్వర ఆత్మగా ఉన్నాడు కాబట్టి. ఆత్మదర్శనం స్వాత్మదర్శనం, స్వాత్మదర్శనం ఈశదర్శనం అని తర్వాత శ్లోకాలు వస్తాయి. ఇవి రమణ మహర్షి చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆ సర్వత్ర సమదర్శనం కలగాలంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండిత సమదర్శినః. అది కలుగుతుంది సమదర్శనం. అప్పుడేమవుతుంది? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఏది చూస్తున్నా, వింటున్నా, ఆలోచిస్తున్నా ఆ వెనకున్నటువంటి ఆత్మారామ నాలోనే అన్నీ జరుగుతున్నాయి, నేనేం చేయట్లేదు, అలా జరిగిపోతున్నాయి. గుణాగుణేషు వర్తంతే. ప్రకృతి గుణాలు, ఈ గుణాలు రెండు రాసుకొని పూసుకుంటాను కింద మీద, రోల్ అండ్ రాక్. ఐఆమ్ జస్ట్ అన్చేంజబుల్ సాక్షి అనే భావన కలుగుతాం. అలా కలిగినప్పుడు తత్వవిత్తు మహాబాహో నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. వాళ్ళు తత్వవిత్తులు అన్నమాట. తత్వాన్ని తెలుసుకున్నవారు, స్వరూపాన్ని తెలుసుకున్నవారు. అది జరగాలంటే ముందు మనం ఏం చేయాలి? మొత్తము సర్వ జగత్తంతా పరమాత్మ కంటే భిన్నంగా లేదని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి మనకి రమణ మహర్షి ఒక అద్భుతమైనటువంటి ఉపాయం చెప్పారనమాట. ఏమిటా ఉపాయము అంటే జగత ఈషదీ యుక్త సేవనం, జగత ఈషధీ యుక్త సేవనం, అష్టమూర్తి భృత్ దేవ పూజనం, అష్టమూర్తి భృత్ దేవ పూజనం. ఇప్పుడు చూసారా, భగవాన్ శ్రీకృష్ణ ఏదైతే భగవద్గీతలో చెప్పారో, భగవాన్ శంకరాచార్య దక్షిణామూర్తి స్తోత్రంలో ఏదైతే చెప్పారో, భగవాన్ రమణ మహర్షి ఈ చిన్న ఒక చిలిపి శ్లోకంగా చెప్పారనమాట. అంటే యావత్ విశ్వం అంతా 8 రకాలుగా, 8 విధాలుగా, 8 రూపాలుగా ఉన్నది, అష్టమూర్తిగా ఉన్నది. ఏంటి? జగత్ ఈషదీ యుక్త సేవనం, జగత ఈషదీహి అంటే జగత్ యొక్క, అంటే ఈశ్వరుడనే భావనతో, అంటే ఈ జగత్ అంతటిని కూడాను ఈశ్వరే వ్యాపించి ఉన్నాడు విరాట్ విశ్వరూపంగా అనే భావనతో మనము పూజించాలి. ఏంట ఈశ్వర అంటే అష్టమూర్తి అంటే పంచభూతములు, సూర్యచంద్ర అండ్ జీవ చైతన్యం, సకల ప్రాణుల్లో సమానంగా ఉన్న చైతన్యం ఒకటి,
సూర్యుడు సకల నక్షత్రాలకి ప్రతిరూపం, చంద్రుడు సకల గ్రహాలకి ప్రతిరూపం. పంచభూతములు ఎన్ని అయినాయి? 8 అయినాయి. రైట్. భూరంభాంశనలో నిలోంబరమహర్ నాతో ఏమాంసుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని చెప్పారు శంకరాచార్య దక్షిణామూర్తిలో. భూ అంటే భూమి, అంబరం అంటే ఆకాశం, అంబర ఆకాశం. అనిల అంటే ఏంటి? అనిల అంటే వాయువు, అనల అంటే అగ్ని. అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. భూరంభ. హిమ అంటే చంద్రుడు, అంటే అర్క అంటే సూర్యుడు. అంటే ఎన్నైనా ఇప్పుడు 7. హిమం. పుమాన్ అంటే జీవ చైతన్యము. ఎన్నైనాయి? 8. ఈ 8 కూడా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు విశ్వరూప ఈశ్వర. దాన్నే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అని ఉన్నది. అదేవిధంగా 7వ అధ్యాయంలో ఈ అష్టవిధ ప్రకృతి గురించి చెప్పారనమాట. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధ. ప్రకృతి అంతా 8గా ఉన్నది. అందుకే 8 పట్టపు మహామహులు అంటే పట్టపు రాణులుగా శ్రీకృష్ణునికి 8 మంది భార్యలుగా చెప్తారు. ప్రకృతి 8 రూపములుగా ఉంది. ఆ 8ంటికి ఒకే దానిపై ఆధారపడి ఉన్న 8 కూడా, లేకపోతే జడం. ఆ 8కి ఆధారపడి ఉన్న సెంట్రల్ ఏదైతే ఉందో చైతన్యమే, అదే కృష్ణ. నఖల గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్. నఖలు గోపిక. హే గోపిక అందరూ కూడాను మొదట ఏమనుకున్నారంటే కృష్ణ భగవాను చిలిపి కృష్ణ, ముద్దు కృష్ణ, బుజ్జి కృష్ణ తిరిగారు. తర్వాత శరీరము నుండి అతీతంలోకి వెళ్ళిన తర్వాత అఖిల దేహినం సర్వ ప్రాణుల్లో కూడా అంతర్యామిగా ఋషికేశగా ఉన్నావు, నువ్వు మాకు తెలిసిపోయింది కృష్ణ, నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు, అసలు నువ్వు మా నుంచి బయటికి పోలేవు కదా అని అంతర్యామిని దర్శించారు అటు గోపికలు. అంతకుముందు ఏంటి? అంగన అంగన అంతరే మాధవో మాధవో మాధవో. మధ్యలో అంగన అంటే గోపికి మధ్యన కృష్ణ, కృష్ణునికి మధ్యన గోపిక. అంటే యావత్తు సృష్టి అంతా శివశక్తి మయం. దాన్నే మనము అర్ధనారీశ్వర స్వరూపంగా దర్శిస్తుంటాం. ప్రతి ప్రాణి, ప్రతి అణువు, ప్రతి జీవి కూడా అర్ధనారీశ్వర స్వరూపాలే. అంటే ఈ స్థూల శరీరం నుండి బుద్ధి అహంకారం వరకు శక్తి స్వరూపము. వెనకున్న శాంతం శివం చిదానంద రూప శివ, అది చైతన్యం శివశక్తి కలయిక. సర్వ సృష్టి శివశక్తి కలయిక. సో ఈ విధంగా ఎవరైతే ఆ యొక్క విశ్వరూప ఈశ్వరుని, ఆ పరమాత్మని ఈ ప్రపంచంలో ఉన్న 8 రకాలుగా వ్యాపించి ఉన్నది అని తెలుసుకుంటే దాన్నే అష్టమూర్తి పూజ అంటారు. దీన్నే ధ్యానములో విశ్వరూప ధ్యానము అంటారు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి యొక్క దృష్టి పూర్తిగా వ్యాపకత్వం అవుతుంది. అంటే నూతిలో ఉన్న కప్పను నేను అనే భావం, పరిచ్ఛిన్నమైన భావం నుండి అనంతమైనటువంటి జగత్తుని నేను నా శరీరంగా వ్యాపించి ఉన్నాను. అయితే ప్రేమగా ఉండాలి స్వామీజీ, ప్రేమ కలగట్లేదు అంటారు. ప్రేమ గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రేమ మన స్వరూపము, మనమే ప్రేమ అయి ఉన్నాం. ఎలాగా? మన శరీరములో అత్యంత భిన్నమైన అవయవాలు ఉన్నాయి, కానీ కాలు వేరు, చెయ్యి వేరు, నోరు వేరు, చెవులు వేరు, చెవులు వేరు, కన్ను వేరు, కన్ను వేరు, ముక్కు వేరు, సర్వం వేరుగా ఉన్నాయా లేదా? కానీ ఏ అంగానికి ఏది కలిగినా అన్నీ సహకరించి కలిసి పనిచేస్తూనే లేదా, నాదని ఫీలింగ్ వస్తుందా లేదా?
నేను స్నానం చేసుకొని ఇలా సబ్బు రాసుకుంటూ మనం చిలికిన వేలు ఇలా కంటికి తగిలింది అనుకోండి, అమ్మ దీని పని కాదు, సిజర్ పట్టుకురా కట్ చేస్తామని ఎవరు అంటారా? ఎవరు అనరు. ఎందుకు? ఇది కూడా నాదే. మళ్ళీ పాపం ఏంటంటే ఈ చెయ్యి చిలకని వేలు మెల్లగా తప్పు అయిపోయింది, పొరపాటు జరిగిపోయింది అని మళ్ళీ ఆధారిస్తుంది అనమాట. మనం తింటుంటే ఒక్కొక్కసారి ఈ కార్నర్లు ఏమైనా ఈ దంతం టక్కన కరుచుకుంటుంది నాలుగుకి, మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఆ బాధ ఎంత కష్టం అనిపిస్తుంది అంటే వెంటనే రాయో చుట్టో ఒక ఇనుము తీసుకొచ్చి ఈ దంతాలు పీకేయాలనిపిస్తుంది. కానీ ఆ దంతం కూడా మళ్ళీ మనదేగా అని తప్పు అయిపోయింది అని దంతములు కూడా మళ్ళీ అక్కడ క్షమాపణ చెప్తాయి నాలుకకి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అత్యంత భిన్నంగా ఉన్నాయి. వాటి ఫంక్షన్స్ వేరు, వాటి ప్రయోజనాలు వేరు, వాటి పనులు వేరు, కానీ అంత నేననే భావన ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ప్రపంచమంతా ఈశ్వరుని శరీరంగా మనం దర్శిస్తే ఎవరికి ఎక్కడ దుఃఖం కలుగుతున్నా నాదే అనుకొని మనం పరుగులు తీస్తాం, సాయం చేస్తాం, అంతే. మన స్వభావం అది. దాన్నే సాధు స్వభావం అంటారు. ఒక సాధు శిష్యుడు బ్రహ్మచారి ఇద్దరు ఒక నదీ తీరంలో వెళ్తుంటే అక్కడ సంధ్యావందనం చేసుకుంటూ నమస్కరిస్తాం. ఒక తేలు నీటిలో పడిపోయింది, కొట్టుకుంటాను. సాధు వెంటనే అరచేతి పెట్టేలా తీసాడు, పైకి తీసి రక్షించబోయేసరికి టక్కన కాటు వేసింది అనమాట అరచేతిలో. సపా అని వదిలిపెట్టాడు. మళ్ళీ కొట్టుకుంటాను, మళ్ళీ చేయి పెట్టి తీస్తున్నాడు, మళ్ళీ కాటు వేసి మళ్ళీ పడి. ఇలా 3 సార్లు జరిగేసరికి శిష్యుడిగా ఉన్న బ్రహ్మచారి కోపం వచ్చింది. అప్పుడు పాగలే క్యా స్వామీజీ, అది అన్నిసార్లు కాటేస్తున్నా నువ్వు మళ్ళీ రక్షిస్తున్నావు అంటే ఆయన ఒక మాట అన్నాడు. అది కొట్టుకొని బాధపడుతుందో చూడలేని రక్షించాలనే స్వభావం నాది. నన్ను రక్షిస్తాడా భక్షిస్తాడా అని తెలియకుండా కాటు వేయడమే స్వభావం కలిగి ఉన్నటువంటి తేలు దానిది స్వభావం. ఎవరి స్వభావంతో వాళ్ళు ఉన్నారు. ఇందులో దాని మీద మనం కోప్పడి వదిలిన వల్ల ఏం లాభం లేదు. అలాగన్నట్టు ఈ సాధు ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా నా స్వరూపమే అంటే ఈ పాదములంతా భూమండలాన్ని సీటు వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ పైన బ్లాడర్ ఏదైతే ఉందో పొత్తి కడుపు, దాంట్లో ఉన్నటువంటి మొత్తం జలతత్వంగా వ్యాపించి ఉన్నాను. ఆ యొక్క నాభి భాగంలో జఠరాగ్ని అగ్నితత్వంగా ఉన్నాను. ఆ పైన ఉన్నటువంటి ఊపిరితిత్తులు వాయుతత్వంగా ఉన్నాను. ఆ పైన ఉన్నటువంటి ఈ గొంతు భాగంలో ఖాళీ అంత ఆకాశంగా నేనే వ్యాపించి ఉన్నాను. ఈ నేత్రములు సూర్యచంద్రుడు నక్షత్రాలుగా ఉన్నాను, ప్రకాశిస్తున్నాను. సర్వం జుట్టు అంతా అడవులు వృక్షాలుగా ఉన్నాయి. ఆ నరాలు రక్తం ప్రవహిస్తుంది, నదులుగా ప్రవహిస్తున్నాయి. నా ఎముకలు పర్వతాలుగా ఉన్నాయి. ఈ విధంగా యావత్ సృష్టి అంతా నేనే వ్యాపించి ఉన్నాను. అహం విశ్వరూప, అహం వైశ్వానర అని ఆ దర్శనంతో ఉంటే అష్టమూర్తి పూజ, దేవ పూజ. ఇది చేసినప్పుడు అయం నిజోపరో వేతి గణనాలగు చేతసాం ఉదార చరితానాం తో వసుదైవ కుటుంబకం. అయం నిజోపరో వేతి, ఇది మా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మా బంధువులు, వాళ్ళేమో పరాయి వాళ్ళు. ఈ విడదీసే భావన అల్పబుద్ధి పరిచ్ఛన్న బుద్ధి వాళ్ళకు ఉంటుందంట. ఈ విశ్వరూప దర్శనం దర్శించే వాళ్ళకి యావత్ పృథివీ అంతా మా కుటుంబమే. వసుధ అంటే పృథివీ, కుటుంబం మా ఫ్యామిలీ పరివార్ అని కలిగినప్పుడు ఎవరికి అది జరుగుతుంది? ఉదార చరితానంతో మనసు వ్యాపకత్వం అయిపోయింది. అంటే మన బిడ్డకి మనం ఆలింగనం చేసుకుని ముద్దులు పెట్టిన కింద మీద ముద్దులు పెట్టడం పెద్ద కష్టం కాదు. ప్రపంచం ప్రతి ఒక్కరిని మనం ఆలింగనం చేసుకునే స్థితికి మనం ఎదగాలి. అప్పుడు సామాన్య జనం నుండి జగజ్జనినిగా మీరు పరిణితి చెందుతారు. జగజ్జని అంటే ఊరికే పెద్ద, ఇప్పుడు నేను 50 కేజీలు ఉన్నాను స్వామీజీ, 500 కేజీలు పెరిగిపోవడం జగజ్జని అవ్వదు. జగజ్జని ఏంటంటే ఈ ప్రేమ మానసికంగా విస్తరించడం, వ్యాపించడం, యావత్ ప్రపంచాన్ని ఆలింగనం చేసుకునేంత ప్రేమతో నిండిపోవాలి. అప్పుడే జగజ్జనని, అప్పుడే ప్రేమమయి, ఆనందమయి, జ్ఞానమయి, విజ్ఞానమయిగా సాక్షాత్తు పార్వతి ఉమా మహేశ్వరిగా తెలుసుకుంటారన్నమాట. స్వభావకంగా, సహజంగా. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.